కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలో ఉండడం జరిగింది. మరి ఏదైతే వైకుంఠ ఏకాదశి గడిలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి మొత్తం అంతా కూడా భక్తి పారవశ్యంతో ఉంది. ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయాలు కూడా భక్తులతో రేపు కిటకిటలాడబోతున్నాయి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలు వచ్చి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శుభవేళ ఏదైతే ఉందో అది రేపు వైకుంఠ ఏకాదశి జనవరి 10న రాబోతుంది. మరి మనతో పాటు చీడిగ గ్రామంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ అండ్ భక్తి వృక్ష కేంద్రంలో మనం ఉన్నాము. మనతో పాటు స్వామీజీ ఉన్నారు. రేపు ఇక్కడ చాలా మందికి భక్తి మార్గంలో వెళ్లే విధంగా వీళ్ళు ఆ శిక్షణలు కానీ తగు జాగ్రత్తలు కానీ తగినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు. మరి ఇక్కడ రేపొద్దున అద్భుతమైన హోమంతో భగవంతుని దగ్గరికి వెళ్లే విధంగా ఇక్కడ స్వామీజీ కానీ సత్సంగ మందిరం సభ్యులందరూ కూడా ఏర్పాటు చేస్తారు. రేపు ఏం జరగబోతుందో స్వామీజీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, రేపు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఏ రకమైన ప్రోగ్రామ్స్ మన భక్తి వృక్షంలో ప్లాన్ చేశారని చెప్తారు? మన భక్తి వృక్ష కేంద్రంలో ఇక్కడ ప్రధానంగా రేపు స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం ఉంటుంది. దానితో పాటుగా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలను అందించేటటువంటి నిమిత్తమే విశేషమైనటువంటి గీతాయజ్ఞం అనేటటువంటి నిర్వహించబడుతుంది. ఈ గీతాయజ్ఞం ఎందుకు అని అంటే సమస్తమైనటువంటి ప్రజానీకము సమస్తమైనటువంటి లౌకికమైనటువంటి ఈతి బాధల నుంచి ముక్తి పొందాలని చెప్పి భక్తి పారవస్యంలోనికి వెళ్ళాలనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ఉద్దేశంతో అహర్నిశలో ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. అటువంటి భక్తజనాలు అందరికీ కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సందేశం అయినటువంటి గీత ఏదైతే ఉన్నదో ఆ గీతను అందరి యొక్క హృదయాల్లోనికి చొప్పించాలనేటటువంటి విలక్షణమైనటువంటి ఉద్దేశంతో మనం రేపు గీతా యజ్ఞం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు అని అంటే ఇదంతా ప్రధానంగా భగవంతుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ అని భగవంతుడు సమస్తమైనటువంటి ధర్మాలను విడిచి నాకు శరణాగతి పొందినట్లయితే మీకు అన్ని విధములైనటువంటి దుఃఖముల నుంచి అన్ని రకములైనటువంటి పాపముల నుంచి నేను రక్షిస్తానని చెప్పి భగవంతుడు వరదానాన్ని అందించినటువంటి సందర్భం మనకి భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకంలో కనిపిస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని ముఖ్యంగా సమస్తమైనటువంటి ప్రజానీకానికి భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క రక్షణ లభించాలి అని అంటే ఆ భగవంతుని యొక్క ముఖతః వెలువడినటువంటి పద్మనాభ ముఖోద్గీర్ణం అయినటువంటి భగవద్గీత సందేశం జనుల యొక్క హృదయాల్లోనికి ప్రవేశించాలి. మరి అలా ప్రవేశించాలి అని అంటే ఒక యజ్ఞం జరగాలి. ఆ యజ్ఞమే రేపు మా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ గీతా యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. అందున విశేషంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనటువంటి ప్రభుపాదులు వారు భగవద్గీతను యథాతథంగా అందించినటువంటి గీత ఏదైతే ఉన్నదో ఆ గీతను అందరికీ కూడా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా అందించడం కూడా జరుగుతుంది. స్వామి 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా స్వామివారి మహిమల కోసం అదేవిధంగా భక్తుల్ని సన్మార్గంలో నడిచే విధంగా మీరు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అంటే 13 సంవత్సరాలు ప్రతి సంక్రాంతికి ఈ టైంకి ఈ యొక్క హోమాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి ప్రజలకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తుందండి? ఈరోజు జరుగుతున్న కృత్యాలు మీరు చూస్తున్నారు, దానిపైన మీ స్పందన ఏంటి? ఏ రకంగా భక్తులు మీరు ఆహ్వానిస్తున్నారు? మీ సత్సంగం రమ్మంటే మీరు చెప్తారు. ప్రధానంగా ఈ సమాజంలో ప్రస్తుతం ఆధ్యాత్మికత అనేటటువంటిది లోపించినటువంటి ఏకైక కారణం చేత మాత్రమే జనాల్లో నైతికత, సామాజికత అనేటటువంటిది దూరం అయిపోతుంది. అందుకని ప్రపంచ జనులందరికీ కూడా ప్రధానంగా ఆధ్యాత్మికతను ఎప్పుడైతే మనం అందిస్తామో అప్పుడు సమస్తమైనటువంటి శుభలక్షణాలు వారిలో ప్రవేశిస్తాయి. ఇదే విషయాన్ని భాగవతం నందు స్పష్టంగా చెబుతూ యస్యాస్య భక్తిర్ భగవత్యకించిన సర్వై గుణైస్తత్ర సమాసతేసుర హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతిదావతో బహి అని చెప్పి మనకి ఉపదేశం చేస్తున్నారు. ఎవరైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి భక్తియుత సేవ యందు నెలకొంటారో అటువంటి వారికి దేవతల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శుభలక్షణాలు ప్రవేశిస్తాయి. దానికోసం ప్రత్యేకంగా మనం ప్రయత్నించవలసినటువంటి అవసరం లేదు. మనం చేసేటటువంటి ఏకైక ప్రయత్నం ఏమిటి అంటే కృష్ణైక సేవ, కృష్ణుడిని సేవించడం అనేటటువంటి విధానం ఏదైతే ఉందో దానిని ఒక్కదానిని అవలంబిస్తే సమస్తమైనటువంటి శుభలక్షణాలు మనలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఆ శుభలక్షణాలను అందరికీ అందించి ఆ శుభలక్షణాలతో అందరిని అలంకరింపజేయాలని చెప్పి వైకుంఠ ఏకాదశి రోజున విశేషమైనటువంటి సంకల్పం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే రేపు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని హోమంలో భాగంగా ప్రజల్లో భక్తి భావాల్ని పెంపొందించాలి, నైతికత విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతోనే రేపు అది చేస్తామని చెప్పి స్వామీజీ మాటలు స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది భక్తులకి ఆ కోరిక ఉన్నప్పటికీ సరైన కేంద్రం ఎక్కడో తెలియక చాలామంది ఆన్లైన్‌లో వీటిల్లో చూసుకున్న తరుణంలో మరి ఇక్కడ ఏదైతే ఉందో భక్తి వృక్షం స్వామి ఏదైతే చెప్పారో ఇది చాలా అద్భుతంగా ఆ ప్రజలందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. మరి భక్తులందరూ కూడా ఇక్కడ చీడి గ్రామం దగ్గరలో ఇది వేంచేసి ఉంది కాబట్టి భక్తులందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్‌తో సాగర్, 7 టైమ్ న్యూస్, కాకినాడ నుంచి.